హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. 'అఖండ 2 తాండవం' దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. అయితే ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. కంటెంట్‌లోకి వచ్చేస్తున్నాను. 'అఖండ 2 తాండవం' సెకండ్ వీక్ ఎంటర్ అయింది. ఈరోజు సాటర్డే. నిజంగా 'అఖండ 2 తాండవం' ఆడుతుందని చెప్పాలి నిజంగా వరల్డ్ వైడ్‌గా. నిజంగా సూపర్ బ్యాటింగ్ ఆడుతుంది. ఎంచేతంటే నిన్న ఆల్రెడీ 'అవతార్' సినిమా రిలీజ్ అయింది. దాని ఎఫెక్ట్ ఏదైనా ఉంటదేమో అని అనుకున్నాం గానీ, ఆ ఎఫెక్ట్ అయితే ఏమీ లేదు. ఈరోజు బుక్ మై షోలో 1 అవర్‌కి 3000 3,500 టికెట్లు 1 అవర్‌కి ఓన్లీ బుక్ మై షోలోనే బుక్ అవుతున్నాయి. ఇంకా డిస్ట్రిక్ట్ యాప్ ఉంటది. ఇంకా పీవీఆర్ అని అదర్ ఆన్‌లైన్‌లో అన్నీ ఉంటాయి. అలాగే ఆఫ్‌లైన్ బాలయ్య బాబుకి ఆఫ్‌లైన్ ఎక్కువుంటది. నిజంగా ఈరోజు శనివారం మంచి కలెక్షన్‌లొత్తాయి. అయితే 'అవతార్' ఎఫెక్ట్ అయితే ఆ 'అఖండ 2 తాండవం' మనకి ఏమీ లేదు. నిజంగా శివయ్య లీల అందరూ ట్రోలర్స్ చాలా వీక్ అయిపోయారు. చేసి ఏదోలాగా దీనికి కనెక్షన్ పడకూడదాం అని చూసారు కానీ ఫలితం దక్కట్లేదు. పబ్లిసిటీ అయిపోయింది. మొత్తం ఆడియన్స్ చూసేవాళ్ళు అందరూ కూడా దీని గురించి పబ్లిసిటీ బాగా చేశారు. పాపం ఈ ట్రోలర్స్, యాంటీ ఫ్యాన్స్ పాపం నిజంగా దిగజారిపోయి వాళ్ళు చేసిన ప్రయత్నం విఫలమైందని చెప్పాలి. నిజంగా ప్రతి ఆడియన్ చూసి మరీ బయటకొచ్చి నిజంగా బాగా చెప్తున్నారు. మూవీ బాగుంది చూడండి, 10 మంది చూడండి, అందరూ చూడండి. ఎక్సలెంట్ అని చెప్పాలి. ఈ మూవీ పబ్లిసిటీ చాలా బాగుంది. ఓన్లీ ఆడియన్స్ వల్లే బాగుంది పబ్లిసిటీ. వాళ్ళే బాగా చేస్తున్నారు. అలాగే మన బోయపాటి సీను గారు, బాలకృష్ణ గారు కూడా నిన్న వారణాసి వెళ్ళారు. అక్కడ కూడా వాళ్ళు అన్ని దేవస్థానాలన్నీ దర్శనం చేసుకుని నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. నిజంగా చెప్పుకోవాలంటే వీళ్ళు బోయపాటి గారు, తమన్ గారు వీళ్ళ ఇంటర్వ్యూలు వీళ్ళే లాక్కొస్తున్నారు మూవీని. నిజంగా మరి ఆ నిర్మాతలు ఏమైపోయారో ఏంటో అసలు తెలియట్లేదు మరి. మొత్తం డల్ అయిపోయినట్టున్నారు. ఏది ఏమన్నా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సెకండ్ వీకు. నిజంగా బ్యాటింగ్ అయితే ఇరగ్గొడుతుంది. ఈరోజు అయితే ఎక్సలెంట్‌గా హోల్డ్ చేసింది. అయితే మెయిన్ ఏంటంటే బెంగుళూరు, అటు చెన్నై ఈ 2 స్టేట్‌ల్లో కూడా ఎక్సలెంట్ కలెక్షన్‌లు ఈరోజైతే నమోదు అవుతున్నాయి. అలాగే హైదరాబాద్‌లో కూడా మ మంచిగా థియేటర్‌లో హౌస్‌ఫుల్ అవుతున్నాయి. మొత్తం స్టేట్ స్టేట్‌లు ఆంధ్ర గానీ, తెలంగాణ గానీ, బెంగుళూరు గానీ, చెన్నై గానీ, అటు ఓవర్‌సీస్‌లో కూడా ఈరోజు మంచి కలెక్షన్‌లయితే రాబోతున్నాయి శనివారం. రేపు ఎలాగా సండే. రేపు కూడా కలెక్షన్‌లయితే బాగానే ఉంటాయి. రేపు కూడా 'అఖండ తాండవం' ఆడతది సినిమా. ఎటువంటి డౌటు లేదు. ఇంకా 3 డేసు జాయిగా నిలబడితే మళ్ళీ క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్ గురువారం వస్తుంది. ఆ రోజు కూడా కలెక్షన్‌లు బాగుంటాయి. మళ్ళీ శుక్రవారం వీకెండే. మళ్ళీ శనివారం, ఆదివారం మళ్ళీ 'అఖండ తాండవం' కుమ్ముతది. అలాగే నెక్స్ట్ ఈ 31 ఫస్టు, జనవరి ఫస్టు ఏది ఏమైనా నేను చెప్పినట్టుగా జనవరి 5వ తారీఖు వరకు ఈ మూవీ లాంగ్ రన్ ఉంటుంది. బాలయ్య బాబు 100,00,00,000 క్లబ్‌లోకి చేరబోతున్నాడు. 103,00,00,000 బిజినెస్ అయింది. 104,00,00,000 ఆహ్, రాబోతున్నాయి ఈ మూవీకి. బయ్యర్లు ఎవరు కూడా దీని గురించి టెన్షన్ పడనవసరం లేదు. ఆల్రెడీ కర్ణాటక సేఫ్ అయిపోయింది. తమిళనాడు కూడా సేఫ్ అయిపోతుంది. అలాగే నైజాం ఒకటి సేఫ్ జోన్‌లోకి వెళ్ళిపోబోతుంది. తర్వాత మన నెల్లూరు ఒకటి కూడా సేఫ్ అవ్వబోతుంది. ఇంక సీడెడ్ కూడా దగ్గరలోనే ఉంది. ఇంకేం పర్లేదు. ఈరోజు సాటర్డే, రేపు సండే. ఇంకా ఈ వీకెండే, నెక్స్ట్ క్రిస్మస్సు, నెక్స్ట్ సాటర్డే, సండే ఏది ఏమైనా లాంగ్ రన్‌లో ఈ మూవీ ప్రతి ఒక్కరికి కూడా డిస్ట్రిబ్యూటర్‌లకి ఎవరికీ నష్టం లేకుండా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కాబోతుంది. బాలయ్య బాబు 100,00,00,000 క్లబ్‌లోకి చేరబోతున్నాడు. ఇది యాంటీ ఫ్యాన్సోళ్ళకి నిజంగా చెప్పుకోవాలంటే మనం ఎంత బాగా ట్రోల్ చేసాం, ఎంత ఇదిగా కామెంట్లు చేసాం, ఏంటి ఈ మూవీ ఏంటి, కలెక్షన్‌లు అయితే బాగా వస్తున్నాయని వాళ్ళే ముక్కు మీద నిజంగా ఏలెట్టుకుంటారు. ముక్కు మీద ఏలెట్టుకుని నిజంగా వాళ్ళే ఆశ్చర్యపోతారు. బాలయ్య బాబు అంటే తిరుగులేదు. ఆయనకి సాటి ఎవరు లేరు. ఆయనయి 4 బ్లాక్ బస్టర్‌లు హిట్ అయినాయి. సూపర్ హిట్ అయినాయి. ఇప్పుడు ఐదోది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వబోతుంది. ఇందులో తిరుగులేదు. బాలయ్య బాబుకి ఇంకా ఎదురు లేదు. నెక్స్ట్ 'ఎన్‌బీకే 111' కూడా అసలు ఒక రేంజ్‌లో ఉండబోతుంది మూవీ.
నిజంగా 'మల్లేని గోపీచంద్' అయితే నిజంగా మూవీని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడని నాకైతే అనిపిస్తుంది. ఇక నుంచి బాలయ్య బాబు ఫ్యాన్స్ వాళ్ళకి టెన్షన్ అయితే ఏమీ లేదు. చాలా హ్యాపీగా వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే మీరు కూడా కొద్ది పబ్లిసిటీ చేస్తా ఉండండి. ఫేస్‌బుక్‌లో గానీ, అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, అలాగే మన యూట్యూబ్‌లో గానీ, అలాగే మన ట్విట్టర్‌లో గూడా మీరు కూడా మీ పబ్లిసిటీ మీరు చేస్తా ఉండండి. ఎంచేతంటే నిజంగా ఈ పని నిర్మాతలు చేయాలి. కానీ నిర్మాతలు చేయట్లేదు. పాపం బోయపాటి సీను గారు, అలాగే తమన్ గారు వీళ్ళిద్దరూ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా వస్తున్నారు. అయినా డోంట్ కేర్. ఇందులో దేంట్లోనూ దిగవలసిన పని లేదు. బాలయ్య బాబుకి పబ్లిసిటీ అవసరం లేదు. ఇంటర్వ్యూలు కూడా అవసరం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు ఇంటర్వ్యూలు. చేసుకోవాలి. ఏంటంటే సినిమా రన్నింగ్‌లో ఉంది కాబట్టి ఏదో ఒకటి చేస్తా ఉండాలి. మానకూడదు. నిజంగా బాలయ్య బాబు అయితే ఈ వీకెండ్ అయితే కలెక్షన్‌లయితే కుమ్మేపోతున్నాడు. బాగా వస్తాయి ఈ వీకెండ్‌లో అయితే. హ్మ్. ఎక్సలెంట్‌గానే హోల్డ్ చేస్తది. ఈరోజు, రేపు గూడాని. ఈ వీకెండ్‌లో కూడా బానే ఉంటది. నెక్స్ట్ గురువారం, శనివారం, ఆదివారం అంతా బానే ఉంటది. బ్రేక్ ఈవెన్ త్వరలో కాబోతుంది ఈ మూవీకి. థాంక్ యూ.